ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే అర్జునుడు గొప్ప, కర్ణుడు గొప్ప. ఈ మధ్య మనకి కల్కి మూవీ రిలీజ్ అయింది కదా. ఈ మూవీ వచ్చిన తర్వాత మహాభారతం గురించి తెలిసిన వాళ్ళకైతే ఏ సందేహాలు ఉండవు, తెలియని వాళ్ళకైతే చాలా సందేహాలు వస్తున్నాయి. ఎవరు గొప్ప, అర్జునుడు గొప్ప, కర్ణుడు గొప్ప అని. అయితే ఈ మూవీ వచ్చిన తర్వాత చాలా మంది మహాభారతం గురించి అయితే తెలుసుకుంటున్నారు. ఇప్పుడు చాలా మంచి విషయం. ఇలాంటి సినిమాలు తీయడం వల్ల మన జనరేషన్, ముందు జనరేషన్ మన పురాణ ఇతిహాసాల గురించి అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది. చాలా మంచి విషయం. అయితే వీళ్ళిద్దరిలో అర్జునుడు గొప్ప, కర్ణుడు గొప్ప అంటే ఇద్దరు గొప్ప వాళ్ళే. ఇద్దరు ఒకే తల్లి పుత్రుడు. కుంతీదేవి వీళ్ళిద్దరికి తల్లి. అయితే కర్ణుడు సూర్యపుత్రుడైతే అర్జునుడు ఇంద్రుడి పుత్రుడు. ఇద్దరు ఒకే సమానమైన కులం వాళ్ళే, ఒకే తల్లి కుమారులు. ఇద్దరు కూడా ద్రోణాచార్యుల వారి దగ్గరే శిక్షణ పొందుతారు. కౌరవులు, పాండవులు, కర్ణుడు అందరికీ శిక్షణ ఇచ్చేది ద్రోణాచార్య.